గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ప్రతిష్టంభన అయితే కంటిన్యూ అవుతోంది. 2 రోజుల పాటు పార్టీ హైకమాండ్తో రాష్ట్ర నేతలు చర్చలు జరిపినా క్లారిటీ రాలేదు. రాష్ట్ర నేతలంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు ప్రతిపాదించడంతో ఈ పంచాయతీ తెగటం లేదు. దీంతో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అధిష్టానానికి వదిలేశారు రాష్ట్ర నేతలు. టీపీసీసీ రేస్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి పలువురు పరిశీలనలో ఉండగా చివరికి పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఉత్కంఠ రేపుతూనే ఉన్న పరిస్థితి. రాకేష్, నేను చెప్పినట్టుగా మనం నెలల తరబడి ఇదే అంశం చర్చిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎవరు రాబోతున్నారు పీసీసీ, ఒక్కో నేత పేరు ఒక్కొక్క నేత తీసుకొస్తున్న క్రమంలో ఇది అధిష్టానం కోర్టులోకే ఈ బంతి వెళ్ళినట్టుగా ప్రస్తుతం కనబడుతోంది. ఏంటి మీదకి ఇన్పుట్స్? ఎస్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి స్థాయి బాధ్యత కూడా ఆమె హైకమాండే తీసుకుపోతా ఉంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర నేతలందరూ కూడా ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్కరు సపోర్ట్ చేయడంతో ఎవరికి ప్రకటించాలనే దానిపైన ప్రతిష్టంభన నెలకొంది. నిజానికి గత 3 నెలలుగా కూడా కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పైన హైకమాండ్ ఇటు రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నప్పటికీ ఎవరు కూడా ఏకాభిప్రాయానికి రావట్లేదు. సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు ప్రస్తావించడం అనేది హైకమాండ్ కూడా అభ్యర్థి ఎంపికకు సంబంధించి కొంత చిక్కుముడిగా మారింది. దీంతో హైకమాండే మొత్తం కూడా పూర్తి బాధ్యతను సునీల్ కనుగోలుకు అప్పచెప్పింది. బీసీ, ఎస్టీ అలాగే ఏసీ ఈ సామాజిక వర్గం నుంచి ఎవరికి ఇస్తే పార్టీకి సంబంధించి అందరినీ కలుపుకొని పోగలుగుతారు. ముఖ్యంగా మరొక పవర్ సెంటర్ కాకూడదు పీసీసీ అనేది. ఎందుకంటే సీఎం పీసీసీ మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండాలి. అలా ఉంటేనే పార్టీ నడుస్తుందనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ చేసుకోవాలి. పీసీసీ ఎవరు ఉంటారని దానిపైన కసరత్తు చేస్తున్నారు. గత వారం సీఎంతో పాటు డిప్యూటీ సీఎం అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖర్గే అలాగే రాహుల్ గాంధీతో 2 దఫాలుగా కూడా భేటీ అయినప్పటికీ దీనిపైన స్పష్టత రాలేదు. బీసీ సామాజిక వర్గం నుంచి మదియాజ్కి అలాగే మహేష్ గౌడ్ ఇద్దరు పేర్లను కూడా వెళ్ళిన ముగ్గురు మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమారు అలాగే అడ్లూరు లక్ష్మణ్ వీళ్ళ 6 పేర్లు కూడా అక్కడ ప్రస్తావించడం అనేది హైకమాండ్కు కొంత చిక్కుముడిగా మారింది. అందుకే 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నప్పటికీ దీనిపైన వాయిదా వేయడం జరిగింది. నిజానికి మొదటి రోజు సాయంత్రమే కొత్త పీసీసీని ప్రకటిస్తారని అందరూ భావించినప్పటికీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, కేసీ వెనుకల దగ్గర కూర్చున్నప్పటికీ ఒక్కొక్కరు పేరు చెప్పడంతో కూడా మళ్ళీ ఒక 2-3 రోజుల పాటు దీనిపైన వాయిదా వేసి డిస్కస్ చేద్దాం, సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం అనే అభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవి కాలం జూన్ 27న ముగిసింది. దీంతో దాదాపుగా 2 నెలలు గడుస్తూ ఉంది. దీనిపైన కసరత్తు చేస్తూ ఉంది. ప్రస్తుతం పీసీసీతో పాటు సీఎం పదవిలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి కొత్త వారికి పీసీసీ పదవి ఇస్తే పార్టీ కార్యక్రమాలు చేయడం, ఏసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుందనేది రాష్ట్ర పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అయితే ఎంత మేరకు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. అటు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో దాన్ని మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉందనే చర్చ కూడా టీ కాంగ్రెస్లో నడుస్తోంది. అయినప్పటికీ సొంత పార్టీ నేతలు మాత్రం వీళ్ళని తొందరగా కూడా కొత్త పీసీని ప్రకటించాలి. మిగతా పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ ఏదైతుందో వాటిలో కూడా నియామకాలు చేపట్టాలి. ఎవరైతే ప్రభుత్వంలోకి వెళ్లారో వారి స్థానంలో కొత్త వారికి పార్టీ నేతలకు అవకాశం ఇవ్వాలనే ఒక డిమాండ్ వినిపిస్తూ ఉంది. మరి పార్టీ నేతల డిమాండ్ హైకమాండ్ పట్టించుకుంటుందా లేదనేది చూడాలి. ఒకవేళ హైకమాండ్ కనుక నిర్ణయం తీసుకుంటే ఈ 2-3 రోజుల్లో కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. ఓకే రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.